మనోరంజని న్యూస్ ప్రతినిత్యం ప్రజలకు. నమస్తే, మీ మనరంజని తెలుగు టైమ్స్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన రహస్యాలను ఈ రోజు మీ ముందుకు తీసుకువస్తున్నాం. యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం నేడు యాదాద్రిగా మహిమాన్వితంగా వెలుగొందుతోంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, పంచ నరసింహ క్షేత్రంగా, గుహలో వెలసిన దివ్యధామంగా, భక్తుల విశ్వాసానికి నిలయం. పురాణాల ప్రకారం యాదర్శి మహర్షి ఉగ్ర నరసింహస్వామి దర్శనం కోసం కొండపై రావి చెట్టు కింద తీవ్ర తపస్సు చేశారు. అతని భక్తికి ప్రసన్నుడైన స్వామి ఒక్క రూపంలో కాదు, 5 దివ్య స్వరూపాల్లో దర్శనమిచ్చాడు. అప్పటినుంచి ఈ ప్రాంతం పంచ నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. యాదాద్రి గుహలో దర్శనమిచ్చే 5 దివ్య స్వరూపాలు ఇవే. లక్ష్మీ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, గండభేరుండ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి. ప్రతి స్వరూపం ఒక ప్రత్యేక శక్తికి ప్రతీక. ఉగ్రం నుంచి శాంతం వరకు స్వామి దివ్యత్వాన్ని చూపించే అద్భుత రూపాలు ఇవి. కలియుగంలో ఒక సాధారణ కోయ వనితకు స్వామి కలలో దర్శనమిచ్చి గుహలో ఉన్న తన స్వరూపాలను కనుగొనమని ఆదేశించాడు. స్వామి, నా కలలో మీరు కనిపించారు. ఆమె ద్వామి ప్రపంచానికి ప్రత్యక్షమయ్యాడు. యాదాద్రి గుట్టలో ఆమె ద్వారా మళ్లీ స్వామి ప్రపంచానికి ప్రత్యక్షమయ్యాడు. ఆమె భక్తి ప్రేమలకు మెచ్చి ఆ దివ్య రూపం ఇది మనకు లభించిన గొప్ప దైవ కటాక్షం. భక్తికి కులం, గోత్రం అవసరం లేదని ఈ సంఘటన నిరూపిస్తుంది. యాదాద్రి నరసింహస్వామిని వైద్య నారాయణ స్వామిగా పిలుస్తారు. రోగాలతో బాధపడేవారు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి గుహలో విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. ఎన్నో అద్భుత సంఘటనలు భక్తుల నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఇటీవలి కాలంలో యాదాద్రి క్షేత్రం అద్భుతంగా పునర్నిర్మాణం చేయబడింది. గిరి ప్రదక్షిణ మార్గం, లక్ష్మీ పుష్కరిణి, విశాలమైన దేవాలయ నిర్మాణం ఇవి భక్తులకు మరింత సౌకర్యం అందిస్తున్నాయి. యాదాద్రి దర్శనం కేవలం యాత్ర కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. పంచ నరసింహస్వామి అనుగ్రహం పొందడానికి ప్రతి భక్తుడు ఒక్కసారి అయినా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మనోరంజని తెలుగు టైమ్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. మనోరంజని తెలుగు టైమ్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. మనోరంజని తెలుగు టైమ్స్ ను సబ్స్క్రైబ్ చేయండి.